ఈరోజు నేను ఒక బుక్ చదివానండి, ద స్కామ్ ప్రూఫ్ అని. సో ఇది తేజారెడ్డి అని, హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లానర్ ఐ నో. సో తను రాసిన బుక్స్లో ఇప్పటివరకు మన ఇండియాలో జరిగిన మేజర్ స్కామ్స్ గురించి రాశారు. సో ఆ స్కామ్స్ అన్నీ చదివితే కనుక మనం మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. బట్ హియర్ మనం భయపడి మన లైఫ్ని మనం మనీ అలానే పెట్టుకుంటే అది గ్రో అవ్వదు కదా. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపల్సరీ చేయాలి. అయితే దీనికి మనం ఏం చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని క్లియర్గా తెలుసుకోవాలి. ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, అది మీరు ల్యాండ్ మీద చేస్తున్నా కానీ, అంటే ఈ రోజులో ఫ్రాడ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు. సో ఫ్రాడ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో మనలాంటి వాళ్ళందరం ఏమవుతున్నామంటే ఏం ఆలోచించకుండా పక్కన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయని చెప్పి అండ్ గ్రీడ్తో త్వరగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. సో అలా చేయకుండా జస్ట్ మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కానీ అది గవర్నమెంట్ అప్రూవ్డా కాదా, ఎంతవరకు వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు. సో దీనంతటికీ మనం ఫైనాన్షియల్ లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి. సో స్టార్ట్ యువర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ నౌ. దెన్ వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్స్ యూ డూ, సో అవి మీ లైఫ్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అంటే కనుక ఎడ్యుకేషన్ చాలా అవసరం. నార్మల్ ఎడ్యుకేషన్ కాదు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో మై ఛానల్. దిస్ ఈజ్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్.